మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము. అంతటా సౌలు, మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడయుండి దావీదుతో ఇట్లనెను, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలెనన్న ప్రయత్నము మీదనున్నాడు. కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్తపడి రహస్యమైన స్థలమందు దాగియుండుము. నేను వచ్చి నీవు ఉన్న చేనిలో నా తండ్రి యొద్ద నిలిచి నిన్ను గూర్చి అతనితో మాటలాడిన తరువాత నిన్ను గూర్చి నాకేమైనా తెలిసిన ఎడల దానిని నీతో తెలియజెప్పుదుననెను. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాటలాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదమును చేసినవాడు కాక బహు మేలు చేసెను గనుక, రాజా, నీవు అతని విషయంలో ఏ పాపము చేయకుందువుగాక. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీని చంపగా యెహోవా ఇశ్రాయేలీయులకందరికీ గొప్ప రక్షణ కలుగజేసెను. అది నీవే చూచి సంతోషించితివి కదా. నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయుదు అని మనవి చేయగా, సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి, యెహోవా జీవము తోడు, అతనికి మరణశిక్ష విధింపనని ప్రమాణము చేసెను. అప్పుడు యోనాతాను దావీదును పిలుచుకొని పోయి ఆ సంగతులన్నీ అతనికి తెలియజేసి దావీదును సౌలు నొద్దకు తీసుకొని రాగా, దావీదు మునుపటిలాగున అతని సన్నిధిని ఉండెను. తరువాత యుద్ధము సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి వారిని ఓడించి వెనుకకు పారదోలి గొప్ప వధ చేయగా, యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి వచ్చెను. సౌలు ఈట చేత పట్టుకొని ఇంట కూర్చుండి ఉండెను. దావీదు సితారా వాయించుచుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యము కలిగి ఈట విసిరెను. దావీదు అతని ఎదుట నుండి తప్పించుకొనినందున ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రి అందు తప్పించుకొని పారిపోయెను. ఉదయమున అతని చంపవలెనని పొంచియుండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా, దావీదు భార్య అయిన మీకాలు, ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకుంటేనే గాని రేపు నీవు చంపబడుదువని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయెను. తరువాత మీకాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచము మీద పెట్టి మేకబొచ్చు తలవైపున ఉంచి దుప్పటితో కప్పివేసి, సౌలు దావీదును పట్టుకొనుటకై దూతలను పంపగా అతడు రోగి అయి ఉన్నాడని చెప్పాను. దావీదును చూచుటకు సౌలు దూతలను పంపి, నేను అతని చంపునట్లుగా మంచముతో అతని తీసుకుని రండని వారితో చెప్పగా, ఆ దూతలు వచ్చి లోపల చొచ్చి చూచినప్పుడు తల తట్టున మేకబొచ్చుగల ఒకటి మంచము మీద కనబడెను. అప్పుడు సౌలు, తప్పించుకొని పోవునట్లుగా నీవు నా శత్రువుని పంపివేసి నన్నీలాగున ఎందుకు మోసపుచ్చితివని మీకాలు నడుగగా, మీకాలు, నేనెందుకు నిన్ను చంపవలెను? నన్ను పోనిమ్మని దావీదు తనతో చెప్పినందుకని సౌలుతో అనెను. అలాగున దావీదు తప్పించుకొని పారిపోయి రామాలోనున్న సమూయేలు నొద్దకు వచ్చి సౌలు తనకు చేసినది అంతటినీ అతనికి తెలియచేయగా, అతడును సమూయేలును బయలుదేరి నాయోతుకు వచ్చి అచట కాపురముండిరి. దావీదు రామా దగ్గర నాయోతులో ఉన్నాడని సౌలునకు వర్తమానము రాగా, దావీదును పట్టుకొనుటకై సౌలు దూతలను పంపెను. వీరు వచ్చి ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రకటించుటయు సమూయేలు వారి మీద నాయకుడిగా నిలుచుటయు చూడగా, దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదికి వచ్చెను గనుక వారును ప్రకటింపనారంభించిరి. ఈ సంగతి సౌలునకు వినబడినప్పుడు అతడు వేరు దూతలను పంపెను గాని వారును అటివలనే ప్రకటించుచుండిరి. సౌలు 3వసారి దూతలను పంపెను గాని వారును ప్రకటించుచుండిరి. కడవరిసారి తానే రామాకు పోయి సేకు దగ్గరనున్న గొప్ప బావి యొద్దకు వచ్చి సమూయేలును దావీదును ఎక్కడ ఉన్నారని అడుగగా, ఒకడు రామా దగ్గర నాయోతులో వారున్నారని చెప్పెను. అతడు రామా దగ్గరనున్న నాయోతునకు రాగా దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ప్రయాణము చేయుచు రామా దగ్గరనున్న నాయోతునకు వచ్చు వరకు ప్రకటించుచుండెను. మరియు అతడు తన వస్త్రములను తీసివేసి ఆనాటి రాత్రింబగళ్ళు
సమూయేలు ఎదుటనే ప్రకటించుచు పైబట్ట లేనివాడై పడియుండెను. అందువలన సౌలును ప్రవక్తలలో నున్నాడా అను సామెత పుట్టెను.